ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్థసారథి దేవస్థానము గీతామందిరం యొక్క విశేషములు. ఈ దివ్యక్షేత్రము శివకేశవులు ఇరువురి మధ్యన కొలువయుండుట అత్యంత అరుదైన విశేషము. ఉభయ తెలుగు రాష్ట్రముల్లో పార్థసారథి వారు అతిపెద్ద సుందరమూర్తులు. మహాయుగ మహాపురుషులు ఒకే చోట దర్శనం ఈ దివ్యక్షేత్రం నందు మాత్రమే జరుగును. జీవధ్వజస్తంభమునకు ముందు శ్రీనివాస సహిత శ్రీవారి పాదాలు కొలువైయుండి 7 శనివారములు పిండి దీపములతో కైంకర్యము చేయుట చేత సంకల్పము సిద్ధించును. జీవధ్వజస్తంభమునకు నలువైపులా 27 మంది దేవతామూర్తులు కొలువై ఉన్న దివ్యక్షేత్రము భారతదేశంలో మరెక్కడా లేకపోవచ్చు అని భక్తుల నమ్మిక. ఈ దివ్యక్షేత్ర విమాన శిఖరమునందు పుణ్యక్షేత్రమైన శ్రీ భద్రాచల విమాన గోపుర శిఖరమునకు పోలిన 45 కేజీల అపూర్వమైన శ్రీ సుదర్శన చక్ర దర్శనము. ఈ క్షేత్రమునందు శ్రీ గోదారంగనాథులు రుక్మిణీ శ్రీకృష్ణ సమేత శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వార్ల కళ్యాణ మహోత్సవములు జరుగును. శ్రీ స్వామివార్లకు ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పణతో శీఘ్రగతిన కళ్యాణము జరుగునని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రంలోని శ్రీకృష్ణ పరమాత్మకు నవనీత తులాభారము అటుకుల ప్రసాదంతో సత్సంతాన పుత్రప్రాప్తి కలుగును. ఈ క్షేత్రమునందు వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి ప్రతి నెలా వచ్చే స్వాతి నక్షత్రము రోజున సర్వాభీష్టములను భక్తుల కోరిక మేరకు వడమాల కైంకర్యముతో శ్రీ లక్ష్మీ నృసింహ హోమము, ఆయుష్య హోమము, మహాధన్వంతరి హోమము, వైనతేయ హోమము, శ్రీ లక్ష్మీ కుబేర హోమము జరుగును. ప్రతిరోజు శ్రీ నృసింహ మూలమంత్రంతో అభిమంత్రించిన వజ్రాయుధం లాంటి శ్రీ నృసింహ రక్ష ఇవ్వబడును. దిష్టికి మంత్రించిన కొబ్బరికాయ ఇవ్వబడును. అర్చక స్వామివారి ద్వారా శ్రీకృష్ణ మంత్రము తీసుకొని పారాయణ చేస్తూ 11 సార్లు ప్రదక్షిణతో సర్వాభీష్ట సిద్ధి కలుగును. ఈ క్షేత్ర పెరుమాళ్ల వారిని సేవించిన వెంటనే భక్తుల మనోవాంఛిత సంకల్పములను శీఘ్రముగా సిద్ధింపచేసి మోక్షము కలిగిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు.